ఈవీ పాలసీ కింద మొన్ననే మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అదేవిధంగా డీలర్స్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసినాం. అందులో కొంత ప్రోత్సాహకరంగా ప్రభుత్వం నుంచి దాదాపు 900 కోట్ల రూపాయల ట్యాక్స్ నష్టపోయినప్పటికీ ఒకటే సంవత్సరం ఎక్కడ కూడా ప్రభుత్వం కాంప్రమైజ్ కాకుండా 900 కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ కూడా ఈవీ పాలసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈవీ వాహనాలు కొంటే ఒక 20% ఎగ్జంప్షన్. ఎందుకంటే మేము వాళ్ళ సేల్స్ గణనీయంగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళు గతంలో చెప్పినట్టుగా 0.03% నుంచి ఇలా నియర్ బై 0.2% దాకా కూడా ఈవీ వెహికల్ సేల్స్ గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ యొక్క వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకించి కొంత ప్రోత్సహించాలనే ఆలోచనతో 20% వారికి అవకాశం ఒక బెనిఫిట్ చేసే విధంగా ఇవ్వమని కంపెనీస్ అందరినీ కూడా కోరడం జరిగింది. అదేగాక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. అనేకమైనటువంటి రెన్యూవబుల్ ఛార్జెస్, దాని తర్వాత రెడ్కో ఇతరత్ర సంస్థల ద్వారా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చర్యలు చేపట్టే సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా పాఠశాలలకు సంబంధించినటువంటి బస్సులు కానీ ఎంఎన్సీ కంపెనీలు ఫార్మా కానీ ఐటీ కానీ ఇతరత్ర కొనుగోలు చేసే సందర్భాల్లో కూడా 25% నుంచి 50% వాళ్ళ అవసరాలను బట్టి ఈవీ బస్సులు కొనే విధంగా ఒక నిర్బంధంగా వారికి ఒక విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.